ఆత్మబంధువులారా, శ్రీమాత్రే నమః. నవగ్రహాల్లో ఏది చెడ్డగ్రహం కాదు. మన జన్మ కుండలిలో వాటి వాటి స్థానాలను అనుసరించి ఫలితాన్నిస్తాయి. చంద్రుడు భూమికి ఔషధీ శక్తిని, చల్లదనాన్ని అందించడంతో పాటు మన మనసుపై ప్రభావం చూపి సంకల్ప శక్తిని ప్రసాదిస్తాడు. జాతక చక్రంలో చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి మన సంకల్పం ఏదైనా అంశంపై దృఢంగా లేదా బలహీనంగా ఉండడం జరుగుతుంది. మరి రాహువు రాజస గ్రహం, అంటే మన సంకల్పాలు త్వరగా కార్యరూపం దాల్చేలా చేస్తాడు. అంతేకాదు, రాహువు జ్ఞానకారకుడు కూడా. ఏ రంగంలో ఉన్నవారిని ఆ రంగానికి అవసరమైన జ్ఞానాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ప్రతి గ్రహం తమ తమ విద్యుత్ అయస్కాంత సూక్ష్మతమ తరంగాలతో, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ మైక్రోవేవ్స్తో భూమిపై అనగా మనపై ప్రభావం చూపిస్తాయి. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం, భాద్రపద పౌర్ణమి రోజు రాత్రి 9:56 నుండి 1:26 వరకు మొత్తం 3:30 కాలం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష పూర్వభాద్ర నక్షత్రాలందు సంభవిస్తుంది. ఆధ్యాత్మిక మంత్ర సాధకులకు ఈ సమయం ఒక గొప్ప వరం లాంటిది. మంత్రజపం ఒకసారి చేస్తే 1000 సార్లు, 10,000 సార్లు, 1,00,000 సార్లు చేసే ఫలం, పురస్చరణ ఫలం అనగా మీరు జపించే మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల జప ఫలం మీకు సిద్ధిస్తుంది. తద్వారా మీ సమస్యల పరిష్కారం జరిగి మీ జీవితం సుఖమయం, ఆనందమయం, దివ్యం అవుతుంది. అయితే ఈ సమయంలో సాత్విక దేవతా మంత్రజపం లేదా స్తోత్ర పఠన కంటే రాజస, తామస శక్తి ప్రదాయకమైనవి అనగా లక్ష్మీ గణపతి, రాజశ్యామల, బగళాముఖి, వారాహి, ధూమావతి, దుర్గా, కాళి, భద్రకాళి, ఉగ్రనరసింహ, హనుమాన్, కాలభైరవ, ప్రత్యంగర, శ్రీదేవి ఖడ్గమాల వంటివి సాధన చేయాలి. గ్రహణ సమయంలో చంద్ర రాహువుల కలయికతో ఎలక్ట్రోమాగ్నెటిక్ మైక్రోవేవ్స్ అత్యంత తీవ్రతరమై మీరు చేసే మంత్ర సాధన 1,00,000 రెట్లు పెరిగి భగవంతుని అనుగ్రహం పొందేందుకు తోడ్పడతాయి. సంవత్సరాల తరబడి మంత్ర సాధన చేయనవసరం లేదు. గ్రహణకాలం మీ జీవితాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తుంది.